మీర్జా టెలివిజన్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి నరసింహమూర్తి. నేను బీఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను. మాది ఉదుగూరు విలేజ్, అలుకూర్ పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వాళ్ళ నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కె శివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వాళ్ళ నాన్నది, మా నాన్న ముసలోళ్ళు, వాళ్ళ కొడుకులు లేరు. మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు పోతాడు, వీంతో సంబంధం లేదనే విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, గొడ్డలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి మా అమ్మకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జి కాపీ, పోలీస్ ప్రొటెక్షన్, ఇంజక్షన్ ఆర్డర్, అడంగాలు, పాస్ పుస్తకం, 1B డీఫారం పట్ట, మొత్తం అంతా మా మామ పేరు మీదుగానే ఉంది. మనం దేశంలో రక్షణ మన దేశంలో బార్డర్లో దేశం కోసం కాపలా కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది. నేను ఒక సోల్జర్ అని చెప్తున్నాను. నాకు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను. కనీసం 3-4 ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఈ వీడియోకి తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ చెప్పేది విన్నపం ఒకటే. ఎందుకంటే ఈ వీడియోని మంత్రి లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.